నగల పథకంలో మీరు కట్టేది నెల నెల కేవలం డబ్బులు కాదండి, మీ శ్రమ. అందుకు పూర్తి ఫలితాన్నిచ్చే ఒకే ఒక పథకం లలిత ధనవందనం. వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నా పేరు దుర్గా ప్రసాద్ మాస్టర్. ఈ రోజుల్లో చాలామంది క్రెడిట్ కార్డులు వాడుతుంటారండి. అసలు క్రెడిట్ కార్డు ఎవరు తీసుకోవాలి, దానివల్ల లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి తెలుసుకోవడానికి మనతో పాటు డాక్టర్ అనిల్ రమేష్ గారు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. సార్ రకరకాలుగా ఏంటంటే కొంతమంది మా ఫ్రెండ్స్ ఉన్నారు, 5 క్రెడిట్ కార్డులు వాడుతున్నారండి. నాకు అసలు అంటే అందరికి తెలుసుకోవాలి ఉంది, అసలు క్రెడిట్ కార్డు వల్ల లాభాలు ఏంటి, ఎవరు తీసుకోవాలి, అసలు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఎలాగా, ఇది తెలుసుకోవాలి ఉంది సార్. అంటే ముందు మీ ఫాదర్ మా ఫాదర్ టైంలో ఏంటంటే ఎవ్రీబడి అంటే కుటుంబాలు వాళ్ళు అంటే విత్ ఇన్ దెమ్సెల్స్ ఉండేవాళ్ళు. అంటే మమ్మీకి డాడీకి ఒక ఫినాన్షియల్ బడ్జెట్ ఉండేదన్నమాట. 2000 శాలరీ వస్తే స్కూల్ పిల్లల ఫీజులు ఎంత, లివింగ్ ఎక్స్పెన్స్ ఎంత, మెడికల్కి ఎంత పెట్టుకోవాలి, హౌస్ రెంట్ ఎంత అని చాలా పొందిగ్గా తమలో తాము బతికిన జనరేషన్. అంటే పకడ్బందీగా. ఇప్పుడు జనరేషన్ ఏంటంటే వాళ్ళ అవసరాలు, వాళ్ళకి జీతాలకి మించిన అవసరాలు అనమాట. అంటే ప్రతివాడికి పెద్ద టీవీ కావాలి, ప్రతివాడికి పెద్ద ఇల్లు కావాలి. ఇప్పుడు మా ఫాదర్ రిటైర్మెంట్ వరకు ఆయనకి ఇల్లు లేదు, రిటైర్మెంట్ డబ్బులతో 2 bedroom ఫ్లాట్గా ఉన్నారు. ఇప్పుడు జాయిన్ అయిన ప్రతి యంగ్స్టర్కి 25 yearsకే వాడికి 2 wheeler, 28 yearsకే కారు, 30 ఏళ్ళకే ఫ్లాట్ కావాలి. సో క్రెడిట్ బేస్డ్ ఎకానమీ అవుతుంది అనమాట. అండ్ లాట్ ఆఫ్ గవర్నమెంట్స్ ఆల్సో వాంట్ టు ఎంకరేజ్ స్పెండింగ్ చేస్తే ట్యాక్స్ చేస్తే ఎకానమీలో మనీ ఎంత ఫ్లో అయితే అంత బెటర్ అనమాట. సో ఆల్ గవర్నమెంట్స్ త్రూఅవుట్ ద వరల్డ్ వాంట్ టు మూవ్ ఇన్ టు స్పెండింగ్ ఎకానమీస్. అంటే మనకి లేని డబ్బుని స్పెండ్ చేయడం అనమాట. డెబిట్ కార్డ్కి క్రెడిట్ కార్డ్కి అదే డిఫరెన్స్ అండి. క్రెడిట్ కార్డ్ అయితే మన అమౌంట్ దాంట్లో ఉంటుంది, అంటే మీకు ఎంత ఉంటే అంతే ఖర్చు పెట్టుకోగలరు. అంటే 20,000 అయిన తర్వాత నోరు మూసుకొని ఇంటికి వెళ్ళిపోవాలి. క్రెడిట్ కార్డ్ అది కాదనమాట. అంటే ఫ్యూచర్ మనీని ఈరోజు స్పెండ్ చేస్తున్నాం. అంటే ఒక క్రెడిట్ కార్డు 50,000 ఉండొచ్చు, కొన్ని క్రెడిట్ కార్డ్స్ ₹1,00,000 ఉండొచ్చు, 5 లక్షలు ఉండొచ్చు, 10 లక్షలు ఉండొచ్చు. నేను క్రెడిట్ కార్డ్స్ టోటలీ తప్పు అని అన్నానండి. అది ఎలా వాడాలో నేర్చుకోండి అంటున్నాను. ఒక క్రెడిట్ కార్డ్ అయితే పెట్టుకోవడం బెటర్. ఎందుకంటే మెడికల్ ఎమర్జెన్సీస్ రావచ్చు, హాస్పిటల్కి జాయిన్ అవుతాం, అప్పుడు మీరు క్రెడిట్ ద్వారా పే చేయండి, తప్పే ఉంది. అప్పుడు ఏంటంటే ఎవ్రీ క్రెడిట్ కార్డ్ కంపెనీ 40 days to 50 days లిమిట్ ఇస్తుంది. ఆ టైంలో కనుక మీరు పే చేస్తే ఎటువంటి ఛార్జ్ ఉండదు అనమాట. బట్ లెట్ మీ ఆల్సో టెల్ యూ సార్, క్రెడిట్ కార్డ్ కంపెనీస్ లవ్ పీపుల్ హూ డోంట్ పే, నాట్ పీపుల్ హూ పే. People like you and me who are in teaching profession, they are not very much respected by credit card company. మనకి ఫినాన్షియల్ డిసిప్లిన్ ఉంటుంది. అంటే 45th డేనో 46th డే పైన పే చేసేసి హ్యాపీగా ఊపిరి పీల్చుకుంటారు. ఎవరైతే పే చేయలేకపోయారో వాళ్ళకి చాలా ఇష్టపడతారు. ఎంత హై రేట్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే క్రెడిట్ కార్డ్ కంపెనీస్ వాళ్ళ ఇంట్రెస్ట్ రేట్స్ పర్ మంత్ చెప్తాయి అనమాట. అంటే 4.5 to 5%, అంటే మినిమం 4% వేసుకోండి, అంటే 48% ఇన్ ఇయర్. అంటే మీరు ఒక ₹1,00,000 తీసుకుంటే ఏడాది తిరిగేటప్పుడు దాని మీద ఇంట్రెస్ట్ 50,000 కూర్చుంటుంది. అప్పుడు వాడు ఏమంటాడంటే మినిమం మీరు కట్టుకోండి, మినిమం 2,000 కట్టుకోండి, 3,000 కట్టుకోండి అనడం వల్ల అది మిత్తి పెరిగి చాలా ఎక్కువైపోతుంది అనమాట. సో ఫినాన్షియల్ డిసిప్లిన్ ఉండడం చాలా చాలా నెససరీ. దీనివల్ల మరి నష్టాలు ఏమైనా ఉన్నాయండి? ఎటువంటి నష్టాలు ఉన్నాయి? తప్పకుండా నష్టాలు ఉంటాయండి. ఏమవుతుందంటే సపోజ్ నేను మా మిస్సెస్ వెళ్తాం, మన దగ్గర ఓన్లీ డెబిట్ కార్డ్ ఉందనుకోండి, డెబిట్ కార్డ్ వరకు వాడతాం, లేకపోతే వెళ్ళి ఈఎంఐ ఏదో అడుగుతాం. ఇక్కడ ఏంటంటే కొన్ని కంపెనీస్ 5 లక్షలు 10 లక్షలు ఇచ్చేస్తున్నారు. టపీ మన ఒక 70 inch టీవీ కొనేస్తాం 2 లక్షలది. కొట్టగానే 50 రోజులు మనం కట్టలేకపోతే ఏమవుతుందంటే కట్టేటప్పుడు 2 లక్షల టీవీ 3 లక్షలు అయి కూర్చుంటుంది. మొత్తం దాని మీద ఇంట్రెస్ట్ పడిపోతుంది, డమ్మ పడిపోతుంది. అండ్ వాళ్ళు ఏంటంటే సారీ టు సే ఈ కంపెనీస్ చాలా కన్ఫ్యూజింగ్ స్టేట్మెంట్స్ పంపిస్తారండి. అసలు ఆ స్టేట్మెంట్స్ చదవలేం. అంటే పెనాల్టీ లేటు, మినిమం మీరు కట్టలేదు, ఆ రోజు కట్టలేదు. సో ఇవన్నీ బాధలు వద్దనుకున్న వాళ్ళకి డెబిట్ కార్డులు బెటరు. రమేష్ గారు, ఇప్పుడు ఈ 4-5 కార్డులు పెట్టుకుంటున్నారు, ఈ కార్డుల వల్ల నష్టాలు ఏంటి? నష్టాల ముందు ఫస్ట్ అడ్వాంటేజ్ చూద్దాం. ఇప్పుడు ఏంటంటే చాలా మందికి తెలియంది ఏంటంటే క్రెడిట్ కార్డ్ కంపెనీస్ వల్ల చాలా అడ్వాంటేజ్ ఉన్నాయండి. సపోజ్ ఎక్స్ బ్యాంక్ పేరు చెప్పను నేను, ఆ వాళ్ళ క్రెడిట్ కార్డ్ ఉంటే మీకు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వెళ్ళినప్పుడు లౌంజెస్ అని ఉంటాయి, ఎగ్జిక్యూటివ్ లౌంజ్ అని ఉంటుంది. 2 entry లౌంజ్ విజిట్స్ ఫ్రీ అనమాట. మీరు లోపల ఉండొచ్చు, వాళ్ళ వెజ్ బఫే నాన్ వెజ్ బఫే ఉంటుంది, అది మనకు పే చేయాలంటే 2-3 వేలు అవుతుంది అన్నమాట. అట్లాంటి 2 మీరు అడ్వాంటేజ్ తీసుకోవచ్చు. వీళ్ళు ఏం చేస్తారంటే క్రెడిట్ కార్డ్ కంపెనీస్ లాట్ ఆఫ్ కమర్షియల్ ఆర్గనైజేషన్ టైఅప్ పెట్టుకుంటారు.
హోటల్స్తో, ఎయిర్లైన్స్తో. సో మీరు క్రెడిట్ కార్డ్ కనుక పెట్టి టికెట్ కొంటే మనకి ఎయిర్లైన్ మైల్స్ అని వస్తాయి. అంటే మైల్స్ అంటే ఎవ్రీ 10,000 కిలోమీటర్స్ 100 మైల్స్ అనమాట. అంటే ఒక 5 ఏళ్ళు వాడితే మనకు ఒక న్యూయార్క్ ట్రిప్ ఫ్రీ అని, తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ మీరు షాపర్ స్టాప్కి వెళ్ళారనుకో 2% డిస్కౌంట్ అని. సో ఇప్పుడు ఈవెన్ సమ్ క్రెడిట్ కార్డ్స్ అయితే మీరు ఈవెన్ పెట్రోల్ కొట్టించుకున్నా కూడా దాని మీద పాయింట్స్ ఇస్తారు. డెఫినెట్లీ అడ్వాంటేజ్ ఉన్నాయండి, బట్ ఫినాన్షియల్ డిసిప్లిన్ అనేది ఉండాలి. లేకపోతే మీరన్న డిసడ్వాంటేజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం పే చేయకపోతే ఇంట్రెస్ట్ రేట్స్ పడిపోతాయి. సెకండ్ థింగ్ ఏంటంటే మనం పే చేయకపోతే మన సిబిల్ రేటింగ్స్ దెబ్బతింటాయండి. ఓకే. సిబిల్ రేటింగ్స్ ఏంటంటే ఇట్స్ ఎ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫిక్స్డ్ క్రెడిట్ రేటింగ్ అనమాట. రేపు మీరు ఏదైనా లోన్ తీసుకోవాలన్నా, ఎస్పెషలీ హౌసింగ్ లోన్ కానీ, అది తీసుకునేటప్పుడు ఫస్ట్ సిబిల్ రేటింగ్ చూస్తారనమాట. 690 కన్నా టాప్ సిబిల్ రేటింగ్స్ ఉండాలన్నమాట. 690, 700, 710, 720. మనం కట్టలేదు అనుకోండి మన సిబిల్ రేటింగ్స్ పడిపోతాయి. ఇవన్నీ లింక్డ్ అనమాట. సిబిల్ రేటింగ్ పడిపోయింది అనుకోండి, నెక్స్ట్ టైం మనకి ఎవడు హౌసింగ్ లోన్ ఇవ్వడు, ఇచ్చిన హయ్యర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తాడు. థర్డ్ థింగ్ ఏంటంటే మనకి డెఫినెట్లీ హరాస్మెంట్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఇవన్నీ అన్సెక్యూర్డ్. సో మన వాడి ఓన్ ప్రైవేట్ రిస్క్ కాబట్టి ఈ క్రెడిట్ కార్డ్ కంపెనీస్ అందరి దగ్గర కాల్ సెంటర్స్ ఉంటాయి. సో కాల్ సెంటర్స్ రిపీటెడ్గా కాల్స్ చేస్తుంటారు, థ్రెటనింగ్ కాల్స్ వస్తాయి, ఇళ్ళకు కూడా వస్తారు. సో ఇవన్నీ అన్ప్లెజెంట్నెస్ అనమాట. సో డెఫినెట్లీ అందుకని మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ దుర్గాప్రసాద్ గారు చిన్నప్పుడు అంటారు, ఎంత దుప్పటి ఉంటే అంతే కాళ్ళు ఇచ్చేయాలి, సరిపెట్టుకోవాలి, కాళ్ళు మడుచుకొని పడుకోవాలి. నాకు వచ్చేది 30,000 జీతం ఉన్నప్పుడు నేను ₹1,00,000 క్రెడిట్లు ఉన్న కార్డు మీద అసలు నేను ఆశపడ్డం ఏంటండి? నేను నా లిమిట్లో నేను ఉండాలి. చిన్నది తీసుకో, ఒక 25,000దో 50,000దో వాడెవడో ఇస్తున్నాడని తీసుకొని మనం ప్రాఫిట్లో పడ్డం ఎందుకు, మన ప్రాబ్లమ్స్లో పడ్డం ఎందుకు? సో క్రెడిట్ కార్డ్ కాన్సెప్ట్ బై ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ బ్యాడ్. ద వే ఇట్ ఈస్ ప్రమోటెడ్, ద వే ఇట్ ఈస్ బీయింగ్ టేకెన్ అప్ బై పీపుల్. అప్పుడు చూసాం కదా ఫోన్లో ఇది డైలీ ఇది 5,000 అని 10,000 అని తీసేసుకొని పాపం జనాలు సూసైడ్ చేసుకున్న రోజులు కూడా ఉన్నాయి. సో కంపెనీస్ కూడా ఏంటంటే దే ఫైండ్ క్రెడిట్ కార్డ్స్ వెరీ ప్రాఫిటబుల్ బిజినెస్. అన్నింటిలోకి లీస్ట్ ప్రాఫిటబుల్ ఏంటంటే స్టూడెంట్ లోన్స్ అండి, ఎందుకంటే యూజువల్లీ పే చేస్తారు. తర్వాత హౌసింగ్ లోన్స్, ఎందుకంటే మన హౌసింగ్ అనేది సెంటిమెంట్. సో మన ఇల్లు కనుక ఏదన్నా ఇది తీసుకుంటే లోన్స్ పే చేస్తారు. సో ఇన్ఫ్యాక్ట్ హౌసింగ్ లోన్స్ ఆర్ ద సేఫెస్ట్ అండ్ ద మోస్ట్ అన్సేఫ్ ఆర్ క్రెడిట్ కార్డ్స్, బట్ వెరీ హైలీ దే ఆర్ రెమ్యునరేటివ్ అనమాట. చాలా హై రేట్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ కాబట్టి అన్ని కంపెనీలు ఉరకలేస్తాయి అనమాట క్రెడిట్ కార్డ్స్ ఇవ్వడానికి. సో వాళ్ళకి ఏంటంటే 80% బాగా పే చేసినా వాడికి ఏం ప్రాబ్లం లేదు, కానీ ఎవరైతే 20% పే చేయరో వాడి దగ్గర నుంచి వాడికి చాలా ప్రాఫిట్ వస్తుంది. సో దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ అనమాట. సో క్రెడిట్ కార్డ్ కంపెనీస్ ఈజ్ ఎ బిజినెస్ స్ట్రాటజీ ఫ్రమ్ ద బ్యాంక్స్. సో వీ షుడ్ హ్యావ్ ఫినాన్షియల్ డిసిప్లిన్. ఒక లా ఉందండి, మా ఫినాన్స్ ప్రొఫెసర్ చెప్పారు బ్రజ్కిషోర్ గారు, మన టోటల్ ఇన్కమ్ షుడ్ బి నాట్ బి కన్సిడర్డ్ గ్రాస్ ఇన్కమ్. అంటే సపోజ్ నా గ్రాస్ ఇన్కమ్ 80,000 అనుకోండి, అవర్ టోటల్ వాట్ ఎవర్ వీ హ్యావ్ టు పే టు బ్యాంక్స్, అంటే అవర్ టోటల్ కమిట్మెంట్స్ ఇన్ ఏ మంత్ షుడ్ నాట్ క్రాస్ 30% అనేవాడు. అంటే 80,000 ఉంటే 24,000 దాటకూడదు. మిగతా అన్నీ మన డైలీ ఖర్చులు అనమాట. ఇల్లు రెంట్ అంటారా, ట్రాన్స్పోర్టేషన్ అంటారా, ఫుడ్ ఎక్స్పెన్స్ అంటారా, సడన్లీ ఎమర్జెన్సీ మెడికల్ కానీ, పిల్లల ఎడ్యుకేషన్ కానీ. సో 30-35% మీ టోటల్ అవుట్లే ఫర్ లోన్స్ ఆర్ ఫర్ క్రెడిట్ కార్డ్స్ లేకపోతే హ్యాపీగా ఉంటాం. అండ్ ఇట్ ఆల్సో ప్రూవ్డ్ కదండి, సడన్గా మనకి కరోనా వచ్చింది. కరోనా రాగానే మీకు 2-3 లక్షలు బ్యాంక్ బ్యాలెన్స్ లేని వాళ్ళంతా రోడ్డు మీదకి వచ్చేసారు. సో మనకి ఆ ఫినాన్షియల్ డిసిప్లిన్ అన్నది ఉండాలన్నమాట. ఉంటే క్రెడిట్ కార్డ్స్ తీసుకోండి, ఎంజాయ్ చేయండి, డెఫినెట్లీ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇట్స్ ఏ మార్కెట్ డ్రివెన్ ఎకానమీ అండి. ఇన్ మార్కెట్ డ్రివెన్ ఎకానమీ ఆల్ ద ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ హ్యావ్ అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజెస్. మనం ఎంతవరకు వెళ్ళాలన్నది మన నిర్ణయం అనమాట. ఇదండి అనిల్ రమేష్ గారు అనేది ఏంటంటే మన యొక్క ఫైనాన్షియల్ కెపాసిటీ ఎంత ఉంది, మనకి వచ్చే ఇన్కమ్ ఎంత ఉంది, దాన్ని బట్టి మీరు క్రెడిట్ కార్డు వాడు ఇచ్చేటప్పుడు తీసుకోవడం కాకుండా ఎంత లిమిట్ అయితే మనకు మంచిది చూసుకుని తీసుకోవడం మంచిది. తర్వాత ఏ ప్రాబ్లం ఉండదని చెప్తున్నారు. మరొక వీడియోతో మీ ముందుంటాను. మీ దుర్గాప్రసాద్ మాస్టర్.